మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం అనేది ప్రాచీన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికమైన సమయంగా పరిగణించబడింది. ఇది ఉదయం సూర్యోదయానికి ముందు వచ్చే సమయం. సాధారణంగా ఇది సూర్యోదయానికి 1:36 ముందు ప్రారంభమవుతుంది. బ్రహ్మ ముహూర్తం సమయం. ఒక ముహూర్తం అంటే సుమారు 48 నిమిషాలు. బ్రహ్మ ముహూర్తం అనేది రాత్రి 4 గంటల నుండి 6 గంటల మధ్యలో ఉండే సమయం, కానీ ఖచ్చితంగా చెప్పాలంటే సూర్యోదయానికి ముందు ఉన్న అంతిమ 1:36. బ్రహ్మ ముహూర్తం అర్థం. బ్రహ్మ అంటే సృష్టికర్త, జ్ఞానం, పరమాత్మ. ముహూర్తం అంటే పవిత్రమైన కాలం. కాబట్టి బ్రహ్మ ముహూర్తం అంటే జ్ఞానాన్ని పొందడానికి, ధ్యానం చేయడానికి, శాంతి సాధించడానికి అత్యంత శుభమైన సమయం. ఈ సమయంలో చేసే పనులు: 1. ధ్యానం మెడిటేషన్. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయి. 2. జపం చాంటింగ్. ఈ సమయంలో దేవుని పేరును జపించడం అత్యంత ఫలప్రదం. 3. పఠనం స్టడీ. విద్యార్థులు ఈ సమయంలో చదివితే జ్ఞానం సులభంగా గ్రహించబడుతుంది. 4. యోగం శరీరం, మనసు, శ్వాస సమతుల్యంగా ఉంటాయి. 5. ఆత్మచింతన. ఈ సమయంలో మనసు అంతర్గతంగా మలుచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వలన లాభాలు: శరీరానికి తాజా శక్తి లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. ఆరోగ్యం బలంగా ఉంటుంది. ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పావురం శాస్త్రాలలో చెప్పబడిన మాట: బ్రహ్మ ముహూర్తే ఉత్తిష్టేత్ స్వస్థో రక్షార్థమాయుషః. అంటే జీవితం ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతంగా ఉండాలని కోరుకునే వాడు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తం అనేది దైవంతో కలిసే సమయం. జ్ఞానం, ధ్యానం, శాంతి పొందే పవిత్ర క్షణం. మీకు కావాలంటే బ్రహ్మ ముహూర్తంలో ఎలా లేవాలి మరియు ఆ సమయంలో ఏ ధ్యానం చేయాలి అనే విషయానికి కూడా వివరంగా చెప్తాను. చెప్పాలా?